నమస్తే. వెల్కమ్ టు రియాలిటీ చెక్. ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు పొలిటికల్ అనలిస్ట్ పురుషోత్తం రెడ్డి గారు. సార్ నమస్తే అండి. నమస్తే స్వర్ణ గారు. సార్ రేపు జగన్మోహన్ రెడ్డి గారు కర్నూలు పర్యటనకు సిద్ధమవుతున్నారు. అండ్ మనం చూస్తూనే ఉన్నాం. గత కొన్ని నెలల నుంచి ఏదైనా ఒక సమస్య ఉంది అంటే ఆ సమస్యకి సంబంధించి వెంటనే స్పందిస్తున్నారు. ముఖ్యంగా రైతుల సమస్యలకు సంబంధించి మొన్న దేవరపల్లిలో పొగాకు రైతుల పర్యటన కావచ్చు, అమరావతి రాజధాని రైతులతో మాట్లాడడం కావచ్చు, మొన్నటికి మొన్న శ్రీకాకుళం సీదిరి అప్పలరాజు గారిని పరామర్శించడానికి వెళ్లారు. బట్ అక్కడ అవ్వలేదనుకోండి. బట్ ఒక సమస్య వచ్చినప్పుడు దానికి సంబంధించి వెంటనే రియాక్ట్ అవుతున్న తరుణం మనం చూస్తున్నాం. ఇప్పుడు ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్ష గారిని పరామర్శించడానికి కర్నూలు వెళ్ళబోతున్నారు. ఎలా ఉండబోతోంది? అంటే కర్నూలు జిల్లా పర్యటనకు మీరన్నట్టు విరూపాక్ష గారిని అరెస్ట్ చేస్తున్నారు. జైల్లో ఉన్నారు. వారిని పరామర్శించడానికి వెళ్తున్నారు. జగన్మోహన్ రెడ్డి గారి యాత్రను కేవలం పరామర్శగా చూడకూడదు. పరామర్శ మరియు ధైర్యం 2 చెప్పాలి కదా! ఇప్పుడు విరూపాక్ష అయినా సిట్టింగ్ ఎమ్మెల్యే. 2 ఆ పార్టీ శ్రేణులకి ఏం మెసేజ్ వెళ్తుంది? ఎమ్మెల్యేకే దిక్కు లేకపోతే మా పరిస్థితి ఏందని వెళ్తుంది కదా! లీడర్‌కే అని. కాబట్టి హ్మ్. వారి ఉద్దేశం విరూపాక్షకి విరూపాక్ష గారిని పరామర్శించడం, కేడర్‌కి భరోసా ఇవ్వడం, ప్రభుత్వానికి ఒక హెచ్చరిక చేయడం. ఈ 3 ఆలోచనతో ఆయన ఎళ్తాడు. ఒక్కొక్క రాజకీయ నాయకుడిది ఒక్కొక్క స్టైల్. కొంతమంది ధర్నా కూర్చుంటారు. కొంతమంది ఇంకో పద్ధతిలో ఏస్తారు. కొంతమంది కేవలం కొంతమందితోనే వెళ్లి జేస్తారు. జగన్ గారి స్టైల్ ఎలా ఉంటుందంటే, ఒక సమస్యొచ్చినప్పుడు ఎలివేట్ చేయాలి. ఎవరి లక్ష్యమైనా ఒకటే. ఎవరైతే సమస్యకు గురవుతున్నారో వాళ్ళని అడ్రెస్ చేయడం. వాళ్ళ సమస్యను ప్రభుత్వం పట్టించుకునేలా చేయడం. ప్లస్ వాళ్ళకి ఒక భరోసా ఇవ్వడం. ఈ 3 లక్ష్యాలే ఎవరికైనా ఉంటుంది. దానికి ఒకరు ఒక మార్గాన్ని ఎంచుకుంటారు. జగన్మోహన్ రెడ్డి గారు ప్రదర్శన, ర్యాలీ, సభలు వీటి ద్వారా వ్యక్తీకరిస్తుంటారు. వాళ్ళే అక్కడ పాల్గొంటారు. అల్టిమేట్‌గా ఒక నాయకుడు వెళ్లి చేసిన పని ఫలితం వచ్చిందా? ఫలితం మీన్స్ నేను ఇంతకుముందు చెప్పినట్టు ఒక ఇష్యూని రైజ్ చేసేటప్పుడు ఆ సమస్యకు గురైన వాళ్ళకి ఒక భరోసా. ఆ సమస్య చుట్టూ ఉన్న వాళ్ళకి ఒక నమ్మకాన్ని, ధైర్యాన్ని ఇవ్వడం. ప్రభుత్వానికి కొన్ని సందర్భాల్లో హెచ్చరిక, కొన్ని సందర్భాల్లో డిమాండ్, కొన్ని సందర్భాల్లో ప్రభుత్వం అటెన్షన్ క్రియేట్ చేయాలి. దీన్ని పట్టించుకోవాలని. ఇప్పుడు విరూపాక్ష గారి సందర్భంగా వెళ్తున్నప్పుడు బల ప్రదర్శన అవసరమా అంటారు రేపటి నుంచి. హ్మ్. ఆయన వెళ్తాడు, భారీ ఎత్తున జనం వస్తారు. కర్నూలు సిటీ కాబట్టి భారీ ఎత్తున వస్తారు. అప్పుడేమవుతుంది? అక్కడ జనం వస్తారు కాబట్టి ఇంతమంది ఎందుకు? ఆయన పరామర్శించాల్సింది విరూపాక్ష గారిని గదా! నేరుగా దిగేసి, నేరుగా జైలు కాడికెళ్ళి పరామర్శించి ఎళ్ళిపోవచ్చు గదా! అనేది. కానీ జగన్మోహన్ రెడ్డి గారు వెళ్తున్నది దేనికి? పరామర్శకు మాత్రమేనా? హ్మ్. విరూపాక్ష ఏమైనా భయపడిపోతాడా? ఎమ్మెల్యే గదా! ఆయనకున్న సెక్యూరిటీ ఆయనకుంటుంది. ఆయనకున్న ధైర్యం ఆయనకుంటుంది. పాయింట్ ఏంటంటే ఎళ్తుంది కేవలం ఆయన పరామర్శనే కాదు. వందలాది మంది, వేలాది మంది ఆయన పార్టీని అభిమానించే కర్నూలు జిల్లా ఉన్న కార్యకర్తలు మీరేం భయపడొద్దండి. నేనున్నానని చెప్పడం. ప్రభుత్వానికి హెచ్చరిక చేయడం. ఇట్లాంటి వాటికి మేము ఇప్పుడు భయపడం ఇప్పుడు ఇంకొంచెం గట్టిగా నిలబడతాం చెప్పడం. ఇప్పుడు అదే ప్రాబ్లమ్ కదా సార్! ఇప్పుడు మీరు డైరెక్ట్‌గా చెప్తున్నారు. ఓన్లీ విరూపాక్ష గారిని పరామర్శించడానికి మాత్రమే కాదు. అక్కడున్న వందలాది మందికి, వేలాది మందికి ఒక లక్షలాదిగా తరలివస్తే వాళ్ళకి ఒక భరోసా కల్పించడానికి, వాళ్ళలో ఒక ఆత్మస్థైర్యాన్ని నింపడానికి వెడుతున్నారు. ఇప్పుడు సమస్య అక్కడే కదా! ఇప్పుడు ప్రభుత్వానికి అది కాస్త ఇబ్బందికరంగా మారుతది కదా! అందువల్లే కదా పోలీసు ఆంక్షలు పెడుతున్నారు. మీరు విరూపాక్ష గారిని పరామర్శించడానికి వెళ్ళినప్పుడు డైరెక్ట్‌గా ఆయన దగ్గరికి వెళ్ళండి. పరామర్శించేయండి, వచ్చేసేయండి. మధ్యలో ఇదంతా ఎందుకు అనేది వీళ్ళ అభిప్రాయం. వీళ్ళ బాధ కూడా అది. అదే అంటే ప్రభుత్వంకి అర్థమైంది. జగన్మోహన్ రెడ్డి గారు ప్రాథమికంగా సక్సెస్ అయింది అక్కడనే. ఆయన పాటికి ఆయన ర్యాలీలో పోయుంటే ఆయన వచ్చుంటాడు, ఆయన పోయుంటాడు. ప్రభుత్వం ఇంత కదలికొచ్చుండదు. ఇలా వెళ్తానన్నప్పుడు ప్రభుత్వం అడుగుతుంది గదా! మీరు ఒకరే పోవచ్చు గదా! ఎందుకంటే ప్రభుత్వానికి నొప్పి తెలుస్తుంది. ప్రభుత్వానికి రాజకీయంగా కొంత నష్టం వస్తా ఉంది. ఇరిటేట్ అవుతా ఉంది. ఆ క్రమంలో అదే గదా జగన్ గారి లక్ష్యం అదే గదా! జగన్ గారి లక్ష్యం అదే. మీ మీ బాధ అదే. 2 కలుస్తున్నాయి ఇక్కడ. జగన్ గారి లక్ష్యం ఏంది? మిమ్మల్ని మీద ఒత్తిడి తేవడమే. మా వోళ్ళు జోలికొస్తే అనవసరంగా నేనిట్లొస్తాను. జనంలో మోటివేట్ జేస్తాను. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబెడతాను. ప్రతిపక్షం చేసే పని అదే. ఏ పద్ధతులు ఎంచుకుంటా అనే దాంట్లో లీగలా, ఇల్లీగల్ అనేది తప్ప, ప్రతిపక్షం ఏంటి? ప్రభుత్వాన్ని ఆహ్, లైన్‌లోకి తీసుకురావడం. ప్రభుత్వాన్ని ఇనకపోతే రాజకీయంగా ప్రతిఘటించడం. ప్రజల్లో నెగెటివ్ తీసుకురావడం. ప్రతిపక్షం పని అదే. అదే నిబంధనల ప్రకారం పోవాలి. రూల్స్ ప్రకారం. రూల్స్ అంటే ఏంటి? నలుగురే పోవాలి. అది రూలు. పర్మిషన్ ఇచ్చినంత వరకు. కానీ నేను ముందే పర్మిషన్ తీసుకొని లక్ష మందితో పోతాననుకోండి. స్టేషన్ కాడ పంపించుకోవచ్చు. ఏమన్నా సభ పెట్టుకోవచ్చుగా. పోలీసులు మహా అంటే ఏం చేస్తారు? ర్యాలీ వద్దు సార్. ఒకసారి ఇప్పుడు విరూపాక్షి గారి ఆహ్, స రేపు మరీ ఎక్కువైందనుకోండి, కోర్టులు జోక్యం చేసుకుందనుకోండి, సభలు పెట్టుకోమంటారు. పెట్టుకుంటారు. 1,00,000 మంది సభ పెట్టుకుంటారు. అప్పుడేం చేస్తారు? అది కూడా ఇష్యూనే కదా! హ్మ్. తప్పించి అక్కడ ఎస్‌వి మోహన్ రెడ్డి గారు చాలా ఎఫెక్టివ్ లీడరు, జిల్లా అధ్యక్షుడు. నిజానికి ఎస్‌వి మోహన్ రెడ్డి గారు
మొన్నే హాస్పిటలైజ్ అయ్యాడు. ఆయన కొంచెం ఆపరేషన్ లాంటిది కూడా చిన్న చిన్న సైజ్ సర్జరీ కూడా జరిగింది. చాలా సిక్ లో ఉన్నాడు. అయినప్పటికీ చాలా అంటే నేను అంటుంది ఇట్లా టైంలో లీడర్ చూపే చొరవ అనేది కార్యకర్తల్లో భరోసా పెంచుతుంది. వారి శ్రీమతి గారు కావచ్చు, వారు కావచ్చు, ఇంకా పెద్ద నాయకులు అవ్వడం ద్వారా ఆయన అయితే హాస్పిటల్ అయ్యి వచ్చాడు. నిజానికి వారం 10 రోజులు బయట రాకూడదు. ఎందుకు నిలబడ్డాడు అంటే కేడర్‌కి ఒక మనోధైర్యం. చాలా సీరియస్ చిన్న సైజ్ ఆపరేషన్ జరిగినా రెస్ట్ తీసుకోవాల్సిన మోహన్ రెడ్డి గారు ఇలా వచ్చాడంటే అది పెద్ద నమ్మకాన్ని కలిగిస్తుంది. రేపు భారీ ఎత్తున జనం వస్తారనేది కనపడతా ఉంది వాళ్ళ వ్యవహార శైలి చూస్తున్నప్పుడు. ఎందుకొచ్చింది ఈ పరిస్థితి? విరూపాక్షని అంత చేయాలనా? విరూపాక్షి గారు దాడి దాడి ఇదేంది పరస్పరం 2 గ్రూపుల మధ్య గొడవే కదా! ఎవరో కొట్టారు. ఈయన పోయినాడు. వాళ్ళు కొట్టారు. సరే ఈయనే కొట్టాడు అనుకుందాం కాసేపు. అధికార పార్టీ చెప్పి. దానికి ఏం కేసు పెట్టాలి? ఏం చట్టం దానికి ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టేయడం ఏంటి? హ్మ్. అంటే 4 రోజులు పెట్టాలని పెట్టిన కేసే కదా! ఇప్పుడు మళ్ళీ ఆయన కాబట్టి ఇది ఈ తరహానే ప్రజలు యాక్సెప్ట్ చేయరు. దాడి జరిగింది. దాడి కేసు పెట్టండి. నిజంగా దాడి చేశాడా ఎమ్మెల్యే గారు? నాకు తెలియదు. మనం వాళ్ళేమో ఈళ్ళు కొట్టారంటే ఈళ్ళేమో సరే జనరల్‌గా అవును. మనలాంటి వాళ్ళకి ఏమనిపిస్తుంది? ప్రతిపక్షంలో పోయి అధికార పార్టీని కొడతారా? అంత ధైర్యం చేయరు. అధికారం తోడుండదు. కానీ కొట్టేసారని కాసేపు అనుకుందాం. ఆ కేసు పెట్టాలి గాని ఎస్సీ, ఎస్టీ కేసు పెట్టేయడం ఏంటి? దానికేమైనా పద్ధతి పాడేం లేదా? కాబట్టి ఇట్లాంటి ధోరణి ప్రభుత్వం ఎళ్ళినప్పుడు దాన్ని ఎదుర్కోవాలి కదా మనం అనే ధోరణి ప్రతిపక్షం ఏర్పడింది. అండ్ అప్పుడు నువ్వు చెప్పిన స్టైల్‌లో ఎందుకు పోతారు? ఆ టైంలో రిలీజ్ అయిన వీడియోస్ కూడా మనం జూసాం. కావాలని సొంత వైఫ్ నైటీ ఆయనే మాట కూడా మనం మాట్లాడడానికి చాలా ఇబ్బందికరంగా ఉంది. బట్ టెలికాస్ట్ అయింది కాబట్టి, ఈ సందర్భంలో ఆ ప్రస్తావన తేవాలి కాబట్టి తెస్తున్నాం. ఆయనంతట ఆయన అలా అసభ్యంగా ప్రవర్తించడం, ఆ వీడియో కూడా బయటకొచ్చింది. దానికి సంబంధించి ఎక్కడ సమాధానం కనిపించట్లేదు. నేను అదే అంటున్నాను. సరే అది నిజం గూడా కాదనుకుందాం కాసేపు ఆ ఘటన గూడా. ఎస్సీ, ఎస్టీ కేసేంది ఇక్కడ అంటున్నా. హ్మ్. ఆయన అందులో ఆయన బలహీన వర్గాలకు సంబంధించి ఆయన అగ్రకులాలకు సంబంధించిన వ్యక్తి కూడా కాదు బీసీ. బీసీ సామాజిక వర్గం ఆయనపై అట్టా కేసు పెట్టడం ఏంటి? కాబట్టి ఆహ్, ఆ ఘటనలో పరస్పర తోపులాటలు జరుగుంటే ఏ కేసు పెట్టాలో ఆ కేసు పెట్టండి. అది కూడా వన్ సైడ్‌గా మాట్లాడుతున్నాం మనం గూడా. ఈయనే తప్పు చేసాడు అనుకుందాం. విరూపాక్షి గారే తప్పు చేశారనుకుందాం. వాళ్ళేమో వైసీపీ వాళ్ళు తప్పంతా వాళ్ళు చేసినారు అంటున్నారు. కాసేపు మనం చర్చ కోసం ఈయనే తప్పు చేసి ఉందాం. ఏ కేసు పెట్టాలి ఆయన పైన? కేవలం 4 రోజులు లోపల పెడదామని పెట్టే కేసు కదా అది. ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు పెట్టడం అనేది. ఎందుకోసం ఉద్దేశించి ఎందుకోసం పెడుతున్నారు ఆ కేసులు? ఇట్లాంటిది అసహజంగా ప్రభుత్వం ప్రవర్తిస్తేనే ప్రజల్లో కోపం వస్తుంది. ఆ కోపాన్ని జగన్ గారు పబ్లిక్ తీసుకురాదలుచుకున్నాడు. ప్రతిపక్ష నాయకుడు బాధ్యత ఏంది? మోటివేట్ చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిలబెడితే తప్ప ప్రభుత్వం ఆగేట్టుగా లేదు. లేకపోతే రోజు కొడతారు, రోజు ఇదే చేస్తారు అనే భావన వాళ్ళకి కూడా ఉంటుంది కదా! కాబట్టి బల ప్రదర్శన చేస్తారు. బలాన్ని ప్రదర్శిస్తారు. మా బలం ఇది ప్రజలు. బల ప్రదర్శన అంటే అదేమన్నా యాంటీ సోషల్ ఎలిమెంట్సా? బల ప్రదర్శన అంటే మా బలం ఇది ప్రజల్లో అని చెప్పడం కూడా బల ప్రదర్శనే. తప్పుడు అబ్యూజ్డ్‌గా ప్రవర్తించకూడదు. ఇల్లీగల్‌గా యాక్టివిటీ చేయకూడదు గానీ, మీకు 1,00,000 మంది ఉన్నారు మా ఎనకాల మా జోలికొస్తే ఇల్లీగల్‌గా వస్తే మేము నిలబడతాం అనడం డెమోక్రసీలో ఒక భాగమే. జగన్‌మోహన్ రెడ్డి గారు అదే చేస్తున్నారు. ఎంత పర్మిషన్ ఇస్తారో చూడాలని. ఎంత పర్మిషన్ ఇచ్చినా కర్నూలు అనేది పెద్ద సిటీ. కర్నూలు జిల్లాలో వైసీపీ ఒకప్పుడు 14 కొట్టిన పార్టీ, బలమైన నాయకులున్నారు. ఇప్పుడు చెప్పిన ఎస్‌వి మోహన్ రెడ్డి గారు లాంటి వాళ్ళు ఆరోగ్యాన్ని పక్కన పెట్టి నిలబడుతున్నారు. వారి శ్రీమతి గారు కూడా చాలా ఎఫెక్టివ్ లీడరు. ఎస్‌వి కుటుంబం నుంచి వచ్చిన వాళ్ళు. వాళ్ళందరూ గట్టిగా నిలబడతారు. అటు వారి నాయకత్వంలో రేపు ఖచ్చితంగా ఛాలెంజ్‌గా తీసుకుంటారు. ఛాలెంజ్‌గా తీసుకునేది వాళ్ళ బలాన్ని నిరూపించుకోవడం కోసం గాదు. మేము నిలబడతాం ఇంతమంది రేపు మా జోలికొస్తే అని చెప్పడం. అప్పటికి రేపు ఖచ్చితంగా జగన్‌మోహన్ రెడ్డి గారు చేస్తారు. అది ఇప్పుడు కొని తెచ్చుకున్న సమస్య కూటమి. ఇప్పుడు మనకే అర్థమవుతోంది రేపటి పరిస్థితి ఏ విధంగా ఉండబోతోందో. కార్యకర్తలు ఎలా రాబోతున్నారు, అభిమానులు ఎలా రాబోతున్నారో మనకు అర్థమైపోతోంది. సో, మనకి ఓ అంచనాకొస్తున్నప్పుడు గవర్నమెంట్ దానికి తగ్గట్టుగా సెక్యూరిటీ కల్పించాల్సిన బాధ్యత ఉంది. బట్ ప్రతిసారి ఎందుకో అక్కడ ఫెయిల్ అవుతున్నారు. మరి రేపు పరిస్థితి సెక్యూరిటీ విషయంలో కావచ్చు, పోలీసులు రక్షణ కల్పించడంలో కావచ్చు, ఎలా ఉండబోతుందంటారు? ఫెయిల్ అయ్యారే మాట నేను యాక్సెప్ట్ చేయను. ఫెయిల్ అయితే పోవాలనుకుంటే అది ఫెయిల్ అయ్యేది. ఒక మేజర్‌ని పంపించి ఫెయిల్ అయితే ఫెయిల్ అయినట్టు. ఇక్కడ పోవడం ఉద్దేశ్యమే లేదు కదా! కాబట్టి ఫెయిల్ అయ్యేదేం లేదు. గవర్నమెంట్ అనుకుంటే సక్సెస్‌ఫుల్‌గా చేస్తుంది. హ్మ్. బహుశా హోంశాఖ కంప్లెయింట్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళు నోటీస్ కూడా ఇచ్చుంటారు హోంశాఖకి. కొంత మారుతుంది అనుకుంటున్నాను. కర్నూలులో సిటీలో కొద్దిగా మార్పు కనపడుతుంది అంటున్నాను. ఫెరోసస్ లీడర్ ఉంటారు కాబట్టి వాళ్ళ సెక్యూరిటీ వాళ్ళు తీసుకుంటారు. పోలీసులు సెక్యూరిటైజ్ చేసుకోవడం మంచిది. ఫస్ట్ పోలీసులు చేయాల్సింది చట్టంగా యాక్ట్ చేయండి. విరూపాక్ష గారు తప్పు చేసుంటే చట్టబద్ధంగా ఏం కేసు పెట్టాలో ఆ కేసు పెట్టుంటే ఇంత జనం వచ్చి ఉండేవాళ్ళు కాదు. ఈ పరిస్థితి రాదు. హ్మ్. ఇప్పుడు మీ మీద భారం. అదేదో పద్ధతిగా చేస్తుంటే ఇవి 1000 మంది పోలీసుల్ని డంప్ చేస్తారు. వాళ్ళందరూ ఆడ సెక్యూరిటీ మళ్ళీ తిట్టడం, విమర్శించడం ఇవన్నీ అవసరమా? వ్యవస్థ కరెక్ట్ గా ఉన్నప్పుడు ఇట్లాంటి సమస్యలు రావు కదా! కాబట్టి ప్రభుత్వం చట్టబద్ధంగా వ్యవహరించాలి. ఇట్లాంటి ఇష్యూ వచ్చినప్పుడు ప్రతిపక్ష నాయకుడిగా మాట్లాడే అవకాశం ఇవ్వాలి, వెళ్ళే అవకాశం లేకపోతే ఇంకొక రూపంలో ఆ ప్రొటెస్ట్ తెలియజేస్తారు. అది అనవసరం. కాబట్టి రేపు సాఫీగా జరిగిపోవాలని కోరుకుందాం. సాఫీగా పర్మిషన్ కూడా ఇయ్యాలి. రోడ్లు అవన్నీ పెద్దగా ఉంటాయి కాబట్టి వాళ్ళు అలౌ చేస్తే వాళ్ళు పద్ధతిగా వెళ్ళాలి. వీళ్ళు కూడా ప్రభుత్వం సహకరించి ప్రభుత్వం కూడా డిస్టర్బ్ చేయకపోతే హ్మ్. వీళ్ళు కూడా సహకరించి
వాళ్ళ నిరసన ఏ రూపం తెలియాలో ఆడ వరకే పరిమితం అయితే మంచిది. అండ్ ఓ పక్క ప్రధానమంత్రి నరేంద్ర మోదీ గారేమో స్పందించండి, ప్రశ్నించండి అంటున్నారు. మొన్న కాక్రోచ్ ఉద్యమం తర్వాత మాట్లాడిన దానికి. అదే ఆంధ్రప్రదేశ్‌లో ప్రశ్నిస్తుంటుంటే, మాట్లాడుతుంటుంటే రెడ్ బుక్ రాజ్యాంగం అమలవుతది. కేసులు పెడతామంటున్నారు. అండ్ మరీ ముఖ్యంగా సోషల్ మీడియాలో ఎవరైనా తమ అభిప్రాయాలు వ్యక్తం చేసుకుంటున్నారు అనంటే, అంటే ఇప్పుడు ఇప్పుడు కొన్ని ఆరోపణలు చేస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారి శాఖకి సంబంధించి కానీ, లోకేష్ గారి శాఖకి సంబంధించి గానీ ఎవరైనా మాట్లాడారనుకోండి, వాళ్ళ మీద కఠిన చర్యలు తప్పవని డైరెక్ట్‌గానే చెప్తున్నారు. దానికి ఒక స్పెషల్ వింగ్ ఏర్పాటు చేశామంటున్నారు. ప్రశ్నించాలా? ప్రశ్నించొద్దా? స్వర్ణ గారు ప్రశ్నించమనిందాయన్ని ఎవరెవరినో ప్రశ్నించమంటాడు. మమ్మల్నొద్దని. ప్రశ్నించడం అనేది అధికారంలో ఉండేవాళ్ళు తప్ప అందరిని ప్రశ్నించమంటారు ఆళ్ళు. అట్లా ప్రశ్నించే ఉద్దేశం ఉంటే కాక్రోచ్ యుద్ధం ఆడ వరకు ఎందుకొస్తుంది? హ్మ్. కాబట్టి అధికార పార్టీ వాళ్ళు చెప్పే ఈ నీతి సూత్రాలు మాకు తప్ప అందరికి వర్తిస్తాయనే పద్ధతిలో ఉంటారు. ఏదైనప్పటికీ కూడా ప్రభుత్వం ఎప్పుడు కూడా ప్రభుత్వాలు, రాజకీయ పార్టీ ఆలోచించుకోవాల్సింది ప్రతిపక్ష పార్టీ వేరు, ప్రతిపక్షం వేరు. ఇప్పుడు మనిద్దరం ప్రతిపక్ష పార్టీ కాదు. కానీ ప్రతిపక్షమే. ప్రజల యొక్క ఆకాంక్షలను వ్యక్తం చేయడం, ప్రభుత్వం చేసే నిర్ణయాలను ప్రశ్నించడం. ఇది ప్రతిపక్షం. ఇది ఎప్పుడూ ఉంటుంది ప్రజల్లో. దానికి ప్రతిపక్ష పార్టీ రూపాన్నిస్తుంది. వారి బలాన్ని బట్టి. రేపు జగన్ గారు 1,00,000 మందితో పోతారు. అది ప్రతిపక్ష పార్టీ చేసే పని. కానీ ఆయన చేయకపోయినా మీరు నేను ఆయన సభలు పెట్టకపోయినా మీరు నేను ప్రతిపక్షమే గదా! ప్రతిపక్షం అంటే ఒక పార్టీ గాదు. ప్రజల ఆకాంక్షల్ని రిప్రజెంట్ చేయడం. రెండోది ప్రభుత్వం చేసే తప్పొప్పుల్ని ప్రశ్నించడం, విభేదించడం. ఇది ప్రతిపక్షం అంటే. అది ఎప్పుడూ ఉంటుంది సమాజం. దాన్ని ఎవడు చంపేయలేడు. అది అయ్యే పని. మనుషులంతా పోతే అవుతుంది. అది సాధ్యం కాదు కదా! ఏ మనిషి ఉన్నా వాళ్ళలో ప్రతిపక్ష భావజాలం ఉంటుంది. హ్మ్. కాబట్టి దాన్ని అడ్రెస్ చేయండి మీరు. దాన్ని అడ్రెస్ చేయకుండా మమ్మల్ని ప్రతిపక్ష పార్టీని అడ్రెస్ చేసే పేరుతో ఇవన్నీ ప్రశ్నిస్తే వాళ్ళందరిని అనుకుంటే అది ఎప్పుడు ఉంటుంది. ఏం చేయలేము దాన్ని. తెలుగుదేశం పార్టీలో ఉండేవారు కూడా చాలా మందికి ప్రతిపక్షం భావజాలం ఉంటుంది. కాబట్టి ప్రతిపక్షాన్ని అణిచివేయొద్దండి. ప్రతిపక్ష పార్టీని అణిచివేయచ్చేమో గానీ ప్రతిపక్షాన్ని అణిచివేయలేరు. దాని రిఫ్లెక్షనే కాక్రోచ్. ఎవరికి తెలిసింది? ఆయన వేల మంది వస్తారని ఎవరికి తెలిసి మరి వచ్చేసారు. అంటే ఆ భావజాలం ప్రజల్లో ఎంత బలంగా ఉందనడానికి కాక్రోచ్ రూపమిచ్చింది. అది కూడా లేకపోతే కొంపలు మునిగిపోయింటాయి మోడీ గారికి నాయకత్వంలో బీజేపీ. ఇప్పుడు రిఫ్లెక్ట్ అయింది కాబట్టి యాడ పోయిందిరా బాబు అని ఎత్తుకుంటున్నారు. ఇంతమంది యాడ నుంచి వచ్చినారు కాక్రోచ్‌ల పేరుతో. బొద్దింకలు అనుకున్నాం గానీ హ్మ్. ఇట్లొచ్చేసినారా? చివరకు 12 ఏళ్ల పాటు ఒక మంత్రిని కూడా కదిలించలేని రాజకీయ వ్యవస్థ బొద్దింకలొచ్చి కదిలించేసి ఒక మంత్రిని రాజీనామా చేయించేసినాయి. కానీ బొద్దింకలని వదిలేస్తే ఏమవుతాయని తెలిసింది. కాబట్టి ఆ బొద్దింకలు ఇన్నున్నాయని ఇప్పుడు అర్థమైంది. నిజానికి కాక్రోచ్ పార్టీకి మోడీ గారికి థాంక్స్ చెప్పాలి. మా మీద ఇంతుందా వ్యతిరేకత అని ఆయన చెప్పినాడు. చెప్పకుండా ఉంటే మాకు బాగుంది అని కొంపలు మునిగిపోతాయి. రేపు 29 మొత్తం మునిగిపోయింటుంది. హ్మ్. ఇప్పుడు కనీసం తెలిసింది కాబట్టి కొంచెం రిఫ్లెక్ట్ అయ్యి కొంచెం మార్చుకుంటారు. కాబట్టి ప్రతిపక్షం యొక్క భావజాలం బయటకొస్తే ప్రభుత్వానికి మంచిది. మార్చుకోవడానికి, సరిదిద్దుకోవడానికి, టాక్టికల్‌గా మార్చుకోవడానికి ఉపయోగపడతాయి. మీరు ఏమి మాట్లాడొద్దంటే లోపల నేను చెప్పిన ప్రతిపక్షం ప్రజల్లో ఉంటుందని నలిగిపోతా ఒక్కసారిగా బ్లాస్ట్ అయిందనుకోండి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు 151 సీట్ల నుంచి 11కి ఎందుకొచ్చింది? ఆ భావజాలం ఏడనో ఉండింది. అది ఒక్కసారిగా రిఫ్లెక్ట్ అయింది. అదే రోజు ధర్నాలు, యాక్టివిటీ జరుగుతా ఉంటే, ఇట్లా ఈ సెక్షన్‌లో ఇది వ్యతిరేకితంగా సరిదిద్దుకోవడానికి అవకాశం ఉంటుంది. 151 నుంచి 11 వచ్చినప్పుడు 164 నుంచి 5, 6 పడిపోవడం పెద్ద సమస్య కాదు కదా! కాబట్టి అధికార పార్టీ ప్రతిపక్షాన్ని గుర్తించండి. ప్రతిపక్ష పార్టీని చేసే దాన్ని యాక్టివిటీ చేస్తే మంచిది కాదు. ఇప్పుడు సోషల్ యాక్టివిస్టులుగా ఉన్నవాళ్ళు, ఇన్‌ఫ్లుయెన్సర్స్‌గా ఉన్నవాళ్ళు వివిధ శాఖల్లో జరుగుతున్న ఇబ్బందుల గురించి, అక్రమాల గురించి మాట్లాడుతున్నారు. ఒకవేళ అలా మాట్లాడుతున్నట్లయితే వాళ్ళ ఐపీ అడ్రెస్‌లు సేకరించడం, వాళ్ళని జైలుకి పంపించడం ఇవన్నీ. ఈ గతంలో రాజకీయాలు మనం చూసినప్పుడు ఎవరైనా అగైనెస్ట్‌గా మాట్లాడుతుంటే అది ఎందువల్ల మాట్లాడారో, ఎందుకు మాట్లాడాల్సొచ్చింది, ప్రభుత్వాలు ఏం చేస్తున్నావనేవి ఒక ఎక్స్‌ప్లనేషన్ ఇచ్చేవి. ఇప్పుడు ఎక్స్‌ప్లనేషన్స్ లేవు. డైరెక్ట్‌గా జైలుకి పంపించడమే. అంటే 2 ఉన్నాయి. ఒకటి ప్రశ్నించడం పేరుతో కొంతమంది అదుపు తప్పి అభ్యంతరకర భాష వాడేవాళ్ళు కొంతమంది అవును. ఉంటారు. సమ్ పర్సెంటేజ్. హ్మ్. సమ్ పర్సెంటేజ్. కానీ అదే కారణంతో చేసేటువంటి ప్రభుత్వం చేస్తే తప్పు లేదు. వాళ్ళ యాటిట్యూడ్. అప్పుడేంటి అందరిని చేయాలి. ఈ పక్కోళ్ళని చేయాలి, ఆ పక్కోళ్ళని చేయాలి. అభ్యంతరకర భాష సోషల్ మీడియాలో ఉంది కాబట్టి మనం ప్రశ్నించాలని పేరుతో ఎలా పడితే అలా వ్యంగ్యాస్త్రాలు యాక్సెప్టబులే గానీ అవహేళనలు యాక్సెప్టబుల్ కాదు. వ్యంగ్యానికి, అవహేళనకి చాలా తేడా ఉంటుంది. రాజకీయాల్లో, మాటల్లో, ఉపన్యాసాల్లో వ్యంగ్యం చాలా గొప్పది. వ్యంగ్యాస్త్రాలు అప్పుడు వాజ్పేయి గారు, పెద్ద పెద్ద నాయకులున్నప్పుడు అద్భుతంగా వ్యంగ్యాస్త్రాలతోని ప్రభుత్వాల్ని ఇరుకున పెట్టేవాళ్ళు. అది వేరు. జైపాల్ రెడ్డి గారు లాంటి వాళ్ళు. ఈ వ్యంగ్యాస్త్రాలు యాక్సెప్టబుల్. కానీ చులకనలు వేరు. అవహేళన చేసే మాటలు వేరు. కానీ ఇప్పుడు అవహేళనకి, వ్యంగ్యాస్త్రాలకి తేడా లేకుండా పోయింది. ఉద్దేశపూర్వకంగా తప్పుడు వార్తలు రాసేవాళ్ళు, ఉద్దేశపూర్వకంగా అవహేళన చేసేవాళ్ళ పైన చట్టబద్ధంగా ఎంత అనుమతిస్తే అంత చర్యలు తీసుకోండి. అయితే 2 వైపులా జరగాలి.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనుకూలంగా ఉండే వాళ్ళని మాత్రం చేసి, తెలుగుదేశం అనుకూలంగా చేసే వాళ్ళని అభ్యంతరకర భాష వాడడం వదిలేస్తే అది కరెక్ట్ కాదు. 2 వైపులా చేయండి. అట్ ద సేమ్ టైమ్ ప్రభుత్వ ఉద్దేశ్యం అదేనా? అంటే అది కాదు. ప్రభుత్వం ఏ ప్రభుత్వం అయినా ఏం చేస్తుందంటే మనం ప్రశ్నించే వాళ్ళందరినీ ఏదో పేరుతో చేస్తుంది. కాబట్టి ప్రశ్నించే వాళ్ళు నేర్చుకోవాల్సింది మనం వ్యంగ్యంకి, అపహాస్యానికి, వేలనకి తేడాను కనుక్కోవాలి. ప్రభుత్వం మనల్ని ప్రశ్నిస్తా ఉన్నప్పుడు ప్రభుత్వానికి అవకాశం ఇవ్వకుండా మనం ఉండాలి. అయినా కూడా చేస్తే డెమోక్రసీకి ఎదుర్కోవాలి. హ్మ్. ఈ 3 పద్ధతులు పాటించాలి. ప్రభుత్వానికి అవకాశం ప్రభుత్వం కూడా ప్రశ్నించే వాళ్ళ పేరుతో వాడికొక స్వభావ రీత్యానే యాంటీ సోషల్ ఎలిమెంట్‌గా ఉంటే వాడిని చేయండి. కానీ చిన్న చిన్న పదజాలాలు అదుపు తప్పి కొన్ని సందర్భాలు దాన్ని ఆధారం చేసుకొని చాలా వరకు కొట్టాడు కాబట్టి వాడిని కొడదాం 4 అంటే ఒకరిని కొడితే నలుగురొస్తారు. ఆ ఒక్కడైతే ఇబ్బంది పడతాడు. నో డౌట్ ఎట్ ఆల్. కానీ నలుగురొస్తారన్న విషయం మన కాకరొచ్చి ఉద్యమాలు ఏది చూసినా చరిత్ర చూసినా అర్థమవుతుంది. ప్రభుత్వం అణిచివేత చర్యలు కాకుండా ఆలోచించాలి. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేసే వాళ్ళపైన చర్యలు తీసుకోండి. తప్పేం లేదు. అది అన్ని వైపులా ఉండాలి. ఆ వైపు చేసుకోకపోతే ప్రభుత్వం చర్యలతో ప్రశ్నించే వాళ్ళు ఆగుతారని నేనైతే అనుకోను. సార్, ఇప్పుడు ప్రతిపక్ష హోదా ఇవ్వడాన్ని నిరసిస్తూ అసెంబ్లీ సమావేశాలకు వెళ్ళడం మానేశారు జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు మళ్ళీ వర్షాకాల సమావేశాలు స్టార్ట్ కాబోతున్న నేపథ్యంలో ఈసారైనా వెళ్తారా? ఎందుకంటే డీఎస్సీకి సంబంధించి అక్రమాలకు సంబంధించి వీళ్ళు రిలే దీక్షలు చేపడుతున్నారు. రైతుల గురించి మాట్లాడుతున్నారు. అంటే జనాల్లోకి వెళ్లి మాట్లాడుతున్నారు. అది ఎవరైనా ఎళ్లి మాట్లాడొచ్చు. కానీ చట్టసభలకు వెళ్ళే అర్హత కొంతమందికి మాత్రమే ఉంది. దాన్ని వీళ్ళు ఎందుకు యుటిలైజ్ చేసుకోవట్లేదు? చట్టసభలో మాట్లాడితే దానికొక క్రెడిబిలిటీ ఉంటుంది. వాల్యూ ఉంటుంది. ఈసారన్నా ఆ పని చేస్తారంటారా మనోళ్ళు? బహుశా నిన్నే పరోక్షంగా చెప్పాం పోరని. దాదాపు ఇప్పుడు వాళ్ళు రిప్రజెంటేషన్ చూస్తుంటే పోరు. దాంట్లో సందేహం లేదు. బహుశా ఇంకా మనం పోతారా పోరా అని ఇంక 2, 3 సార్లే మాట్లాడుకోవాల్సొస్తుంది. ఇప్పుడు ఒకసారి మాట్లాడుకున్నాం. మళ్ళీ డిసెంబర్‌లో శీతాకాల సమావేశాలప్పుడు ఒకసారి మాట్లాడుకుంటాం. మళ్ళీ మార్చిలో ఒకసారి మాట్లాడుకుంటాం. వచ్చే ఆగస్ట్‌లో ఇట్లా మాట్లాడతాం. మళ్ళీ మాట్లాడే అవకాశం ఎందుకంటే పాదయాత్రకెళ్ళిపోతాడాయన. హ్మ్. కటింగ్ 3 హౌస్‌ల తర్వాత పాదయాత్రకెళ్ళిపోతాడు. కాబట్టి ఆయన జగన్మోహన్ రెడ్డి గారి అసెంబ్లీకి ముఖ్యమంత్రి హోదాలోనే వస్తాడు. అది కన్ఫర్మ్. కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు అది చెప్పట్లే ఆయన. నేను ముఖ్యమంత్రి అయితే వస్తానని చెప్పట్లేదు గానీ, ముఖ్యమంత్రి అవుతానని చెప్తున్నాడు. 5 ఏళ్లలో కళ్ళు మూసుకుంటే ఇంకో 3 ఏళ్ళు అయిపోతుంది. వస్తాం, కొడతాం, నిలుస్తాం అని చెప్తున్నాడు. కాబట్టి నాకున్న అసెస్‌మెంట్ ప్రకారం జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూస్తున్నప్పుడు, ఇప్పుడే కాదు ఇంక రాబోయే 2 సమావేశాలకు కూడా రాడు. ఖచ్చితంగా ఆయన పాదయాత్రకెళ్తాడు. గెలిచి ముఖ్యమంత్రి హోదాలోనే అసెంబ్లీకొస్తారు అని నేను అనుకుంటున్నా. ఆయన నా అభిప్రాయం కాదది. నా అభిప్రాయం ప్రకారం పోవాలి. ప్రతిపక్ష హోదా ఇయ్యకపోయినా పోవాలి. ఆహ్, అవమానించినా పోవాలి. మైక్ ఇచ్చినా పోవాలి. ఇయ్యకపోయినా పోవాలి. బయటొచ్చి తన నిరసన తెలియజేయాలి. ఇది నా అభిప్రాయం. బట్ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహార శైలి చూసినా ఉండదు. ఆయన ఉద్దేశ్యం ఒకటే. వాళ్ళు మాట్లాడనివ్వరు. 2 సంఖ్య తక్కువుంది. ప్రొటెస్ట్ చేయడానికి కూడా అవకాశాలు లేవు. అదే శాసన మండలికి పంపిస్తున్నారుగా. హ్మ్. కాబట్టి వాళ్ళ వ్యవహార శైలి కూడా ఉద్దేశపూర్వకంగా అవమానించే ఉద్దేశంతో ఉన్నారు. ఇట్లాంటి ఏదో అంచనాతో జగన్ గారు ఉన్నారు. అది ఒక కారణం. ప్రతిపక్ష హోదాని టెక్నికల్‌గా ఇస్తే కనీసం ఒక టైమ్ ఇయ్యాల్సొస్తుంది కదా! నార్మ్స్ ప్రకారం. దాన్నైనా ఉపయోగించుకుందాం అనుకున్నాడు. అది వాళ్ళు ఇచ్చే పరిస్థితి లేరు. సో, ప్రతిపక్ష హోదా ఇచ్చే పరిస్థితి లేరు. ఈయన పోరు. అయితే ఇక్కడ జగన్ గారు ఏమైనా ఫెయిల్ అయిపోతాడా? ఇక్కడ ఎప్పుడవుతుంది స్వర్ణ గారు బేసిక్‌గా ప్రతిపక్షం గాని ఎవరైనా ఎమ్మెల్యే పోకపోతే మేము నష్టపోయినామని ప్రజలు అనుకుంటే వస్తారు. అప్పుడు ప్రతిపక్షం మీద ఒత్తిడి చేస్తుంది. మీరు పోకపోలేదు కాబట్టి అని. ఆ పరిస్థితి అసెంబ్లీని అటు నడపాలి ప్రభుత్వం. జగన్మోహన్ రెడ్డి గారిని డిఫెన్స్‌లో నెట్టాలంటే ఈ సభకు జగన్ గారు రాకపోవడం వల్ల ఇది నష్టపోయింది ప్రజలు అని అనుకూలమైన ప్రజలు అనుకోవాలి. అట్టాడుంటుంది. లేస్తే జగన్ గాని చెప్తారు. రెండే 2 కదా! ఇప్పుడు అసెంబ్లీ సమావేశాలు ఎట్లా తయారైనాయి? చంద్రబాబు గారు, పవన్ కళ్యాణ్ గారు అసెంబ్లీలో మాట్లాడతారు. జగన్ గారు ఉపన్యాసం మీడియా సమావేశాలు. ఈయన మీడియాలో ఉపన్యాసం చెప్తాడు. ఆయన అసెంబ్లీలో అంతే కదా ప్రజలు అనుకుంటారు. ఇక్కడ హ్మ్. చర్చలేమున్నాయి? నిర్ణయాలేమున్నాయి? ఆయన అసెంబ్లీలో ఉపన్యాసం, ఈయన మీడియాలో ఉపన్యాసం. 2 ఉపన్యాసాలే అనుకుంటున్నారు జనం. కాబట్టి మా గురించి ఈయన మాట్లాడుతున్నాడు గంట తరబడి మీడియాలో. రమ్మంటే వస్తున్నాడు గదా! కదలుతా ఉంది గదా ప్రభుత్వం. జగన్ వచ్చేంత వరకు కదలట్లేదు గదా! అసెంబ్లీలో సమస్యలొచ్చిన ఆధారంగా ప్రభుత్వం కదిలిందని ఒకటి చెప్పు. ఈ 2 ఏళ్లలో ఎప్పుడు అసెంబ్లీ మీద ప్రజలకి జగన్ గారు మీరు గూడా వెళ్ళండి. అసెంబ్లీకని ప్రజలెప్పుడు అనుకుంటారో తెలుసా? కొన్ని ఇష్యూస్ అయినా అసెంబ్లీలో పలానా బోండా ఉమా గారు ఎందుకంటే పాపులర్ అయిన ఆయన పేరు చెప్తున్నారు. ఎవరో ఒకరు ఇట్లా అడిగినారు. కాబట్టి ప్రభుత్వం స్పందించింది, కదిలింది అనే భావజాలం మీరు కదిలిపిస్తే జగన్ గారు మీరు కూడా అసెంబ్లీకి పోండి అని చెప్పొచ్చు. అట్లేం లేదు కదా అసెంబ్లీలో. అసెంబ్లీ అంటే ఉపన్యాసం చెప్పడంగా మారిపోయింది. ఇప్పుడు జగన్ గారు అసెంబ్లీకి పోకుండా కదిలిస్తున్నాడా ప్రభుత్వాన్ని?
ఇది ప్రభుత్వం జగన్ గారు వస్తే తప్ప ప్రభుత్వం స్పందించదు గిట్టుబాటు ధరల విషయంలో అని ఈ 2 ఏళ్లలో రుజువైపోయింది. కాబట్టి అసెంబ్లీకి పోతే ఏంటి, పోకపోతే మా దగ్గరకొస్తే ఇంకా బాగుంటుంది అనుకుంటారు జనం. కానీ కౌంటర్ సో, కౌంటర్ ఇవ్వాలి కదా సార్! కౌంటర్ ఇవ్వాలి. వాటి ఇస్తున్న గురించి మాట్లాడాలి. ఇస్తున్న ఓ ఈరోజు పక్కన అసెంబ్లీలో ఎమ్మెల్యేలతో, ఎమ్మెల్సీలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. బట్ కౌంటర్ ఇవ్వాల్సిన ప్లేస్‌లో, గట్టిగా వాయిస్ వినిపించాల్సిన ప్లేస్‌లో మాత్రము ఏదో ఒక రీజన్ చెప్తున్నారు. అంటే ఒకటుంది స్వర్ణ గారు బేసిక్‌గా జగన్మోహన్ రెడ్డి గారు రెండో రోజు ప్రెస్ మీట్ పెడతారుగా. ఇద్దరు హ్మ్. కౌంటర్ ఇచ్చుకుంటున్నారు. జగన్ గారు ప్రెస్ మీట్ పెట్టిన 4 రోజులతో పాటు అసెంబ్లీలో జగన్ గారిని వాళ్ళు విమర్శిస్తారు. ఇంకా జగన్ గారి ప్రశ్నలకన్నిటికి వాళ్ళు సమాధానం చెప్తున్నారు అసెంబ్లీలో. వాళ్ళేం వదిలేయట్లేదు. జగన్ గారి ప్రెస్ మీట్ బయట మాట్లాడే వాళ్ళ విషయాలు మేము లోపల మాట్లాడం అని చెప్పమని చూద్దాం. ఇప్పుడు జగన్ గారు బయట మాట్లాడతారు కదా! మేము మాట్లాడమండి. ఆయన ఏదైనా ఉంటే అసెంబ్లీలో మాట్లాడమని అని చెప్పేయండి. అసెంబ్లీ ఆయన మీడియా సమావేశం పెట్టిన వెంటనే అచ్చిన పైన స్పందిస్తారు రేపు తెల్లారితో అసెంబ్లీలో. ఆయన పోతేమో పోకపోతేమో అనుకుంటాడాయన. ఎట్లా స్పందిస్తున్నారు? ఆయన చెప్పేదానికి ఈయన స్పందిస్తున్నాడు. హ్మ్. కాబట్టి ఈ స్పందన ప్రతిస్పందన జరిగిపోతున్నాయి. కాబట్టి అదే చెప్తున్నాను. అసెంబ్లీలో జరిగే నిర్ణయాల ద్వారా మా జీవితాలు మారాయని ప్రజలకు కల్పించిందనుకోండి. జగన్ గారి మీద ఒత్తిడి వస్తుంది. "నువ్వు ఆడికి పోవే స్వామి మళ్ళీ వచ్చుదువు మా దగ్గరకంటారు." జగన్ గారు మా దగ్గరకొస్తే ఎక్కువ బాగుందనుకుంటారు రైతులు. హ్మ్. కాబట్టి అట్లాంటి పరిస్థితి తెచ్చారు మీరు. కాబట్టి ప్రభుత్వం నేను జగన్ గారు వెళ్ళాలనే కోరుకుంటున్నాను. వెళ్ళకపోవడానికి తప్పుపడతాను. దాంట్లో డౌటేం లేదు. కానీ ఆయన ఎళ్ళే పరిస్థితి మీరు తేవాలంటే ఇది. ఆయన అసెంబ్లీ సమావేశాలు వచ్చినప్పుడు డిస్‌క్వాలిఫై చేసేస్తాము. జీతాలు కట్ చేస్తాం. అసెంబ్లీ వాళ్ళు కూడా సెట్ చేరతాయి. మళ్ళీ మర్చిపోతారు. మళ్ళీ 6 నెలలు చేసుండొచ్చుగా. కాబట్టి ఏదైనా ప్రజలు ఆలోచించే పద్ధతిలో ప్రభుత్వం చేయగలిగితే బెటర్. అండ్ మరోపక్క అయ్యన్న పాత్రుడు గారేమో అసలు అసెంబ్లీకి రాని వాళ్ళపై అనర్హత వేటు వేయాలి. వీళ్ళు సాలరీస్ తీసుకోవడం ఎందుకు? గట్టిగానే క్వెషన్ చేస్తున్నారు. క్వెషన్ ఎందుకు ప్రిన్సిపాల్ కదా! ఆయన చర్యలు తీసుకోవచ్చు. ఒకరిని అడగడం ఎందుకు? సమస్య ఏందంటే ఆయన ప్రిన్సిపాల్. హ్మ్. ప్రిన్సిపాల్‌కి ఏ డెసిషన్ తీసుకోవచ్చు. అది ప్రిన్సిపాల్ కూడా రూల్స్ ఉంటాయి కదా! ప్రిన్సిపాల్ మిమ్మల్ని మేము స్కూల్‌లో ఉంటే సస్పెండ్ చేసేయవచ్చు. దానికి ఒక రూల్ ఉంటుంది. కాబట్టి ప్రిన్సిపల్ ఆయన యాక్షన్ తీసుకుని ఆయన ప్లేస్ ప్రపంచానికి చెప్పడం ఎందుకు? యాక్షన్ తీసుకుంటే పోయా. అది లేదు కుదరవు. అది పంచాయతీ. హ్మ్. ఇప్పుడు డిస్‌క్వాలిఫై చేయాలంటే వరుసగా 60 రోజులు అబ్సెంట్ కావాలి. ఇప్పుడు వరుసగా అనే దాని మీద ఒక పెద్ద డిక్షనరీలో చూడాలింక. వరుసగా అంటే అర్థం ఏమిటి? అదో పెద్ద వరుసగా అంటే కంటిన్యూ‌గానా? మధ్యలో ఒక రోజు అటెండెన్స్ అయితే ఇప్పుడు మొన్నెప్పుడో మార్చిలోనో ఎప్పుడో గవర్నర్ సంతకం మీరప్పుడు సంతకం పెట్టొచ్చినారు. ఇప్పుడు మళ్ళీ 15 రోజులయింది. 2024 ఓడిపోయినప్పటి నుంచి 60 రోజులా? లేకపోతే మొన్న సంతకం పెట్టిన రోజు నుంచి 60 రోజులా? ఇది తేలేసరికి సంవత్సరాలు పడుతుంది. ఆయనకి అసెంబ్లీ సమయం 5 ఏళ్ళు అయిపోతుంది. ఎలక్షన్ వస్తుంది. మళ్ళీ ఆయన ముఖ్యమంత్రి కూడా అయిపోతారు. కాబట్టి ఈ నార్మ్స్ కుదరదు. కాబట్టి చర్య తీసుకోవడానికి కుదరదు. ఒకవేళ చర్య తీసుకున్నాడనుకో 11 మందిని సస్పెండ్ చేసేవాళ్ళు. డిస్‌క్వాలిఫై చేయాలి. డిస్‌క్వాలిఫై అయితే ఆయన కోర్ట్‌కెళ్తాడు. ఏమని ఎళ్తాడు? కోర్ట్‌లో జగన్మోహన్ రెడ్డి గారు కేసేసున్నాడు. ఏమని? ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్‌ని ప్రతిపక్ష హోదా ఇమ్మని ఆదేశించమని స్పీకర్ కార్యాలయం ఆదేశించమని కోర్ట్‌లో పిటిషన్ ఏశాడు. ఇప్పుడు ఇన్ని మాట్లాడుతున్నారు కదా! కోర్ట్‌కి రిప్లై ఇచ్చేయొచ్చు కదా! యాస్ పర్ రూల్ ప్రకారం ఆయనకి 10% మంది లేరండి. ఆయనకి ప్రతిపక్ష నాయకుడికి ఇవ్వడానికి కుదరదు అని హైకోర్ట్‌కి ఎందుకు చెప్పలేదు? అది లేదు చట్టంలో అది సమస్య. చట్టంలో ఏముంది? అసెంబ్లీ రూల్స్‌లో ఏముంది? పే అండ్ ఈ జీతభత్యాలకు సంబంధించిన సెక్షన్‌లో ఏముంది? పే అండ్ అకౌంట్స్‌లో ఉన్నటువంటి ఎగ్జిస్టెన్స్ హౌస్‌లో ఆహ్, మే అంటే అధికార కూటమికి భిన్నమైంది. కూటమి అధికార గ్రూప్‌కి వ్యతిరేకంగా ఉండాలి. రాజకీయంగా అపోనెంట్‌గా ఉండాలి. ఉన్న అపోనెంట్ గ్రూపుల్లో మేజర్ గ్రూప్‌గా ఉండాలి. స్పీకర్ గుర్తించాలి. ఏడ 10% ఉంది? లేదు. కాబట్టి ఇప్పుడు రెండోది టెక్నికల్‌గా ఏమొస్తుంది? ఇది చాలా కీలక అంశం. ఎందుకు చర్యలు తీసుకోలేరు అని అనుకుంటున్నానంటే నేను, సంక్లిష్ట తేడా వస్తుందంటే స్వర్ణ గారు. ఇప్పుడు ఆయన పైన చర్య తీసుకొని నోటీస్ ఇస్తారు ఫస్ట్. ఇప్పుడు నేను సస్పెండ్ చేసేస్తానని కుదరదు. హ్మ్. మీరు ఇన్ని రోజుల పాటు రాలేదు జగన్మోహన్ రెడ్డి గారు. మిమ్మల్ని ఎందుకు డిస్‌క్వాలిఫై చేయకూడదు నోటీస్ ఇస్తారు. రమ్మంటారు. డిస్‌క్వాలిఫై నోటిఫికేషన్ ఇచ్చిన మరుక్షణం ఆయన కోర్ట్‌లో పిటిషన్ ఏస్తారు. ఏమని? మేమిచ్చిన దానిపైన చర్య తీసుకోకుండా నాకు డిస్‌క్వాలిఫై ఇచ్చాడు. దీనికంటే స్టే చేయండి అని పోతాడు. అప్పుడు కోర్ట్ నోటీస్ ఇస్తుంది. ఇంతవరకు కోర్ట్ నోటీస్‌కి ఎందుకు సమాధానం చెప్పలేదు? ఎందుకు చెప్పలేదంటే రూల్ కాదు కాబట్టి చెప్పలా. కాబట్టి ఇవన్నీ తేలేటప్పుడు ఎప్పుడవుతుంది? ఇంకో 2 ఏండ్లు పడుతుంది. ఆయనకి ఎలక్షనే వస్తుంది. ఒక 1 ఇయర్ తర్వాత 1 ½ ఇయర్ తేలిందనుకోండి. ఆ ఎలక్షన్‌కి ఒక 6 నెలల ముందు 11 మంది ఎలక్షన్ పెడతామంటే పెట్టండి అంటాడు జగన్. ఆయనేమో ప్రతిపక్ష నాయకుడు. కాబట్టి ఈ సంక్లిష్టత అంతా వస్తుంది కాబట్టే అంత త్వరగా ఇవన్నీ పరిష్కారం కావు. కాకపోతే అసెంబ్లీ సమావేశాలు జరిగినప్పుడల్లా జీతాలు తీసుకోకూడదు. అసెంబ్లీకి రాకపోతే రాకూడదు. ఇట్లాంటివన్నీ చర్చిస్తా ఉంటారు. ఇది మానసికమైన ఒత్తిడి తేవడం కోసం జగన్మోహన్ రెడ్డి గారు దీన్ని అధిగమించేసాడు ఎప్పుడో. మీ పని సార్. మీది, నా పని నాది ఏమన్నా చెప్పుకోనండి. హ్మ్. సార్, ఇప్పుడు ఒంగోలులో కూటమి నేతల మధ్య జరుగుతున్న రచ్చ మనం చూస్తూనే ఉన్నాం. దామరచర్ల గారు, అలానే బాలినేని గారు. దీనికి సంబంధించి అంటే ఇంతకు ముందే పెద్దలు మాత్రం కాస్త అలర్ట్ అవుతున్నారు.
సమయంను పాటించండి. ఎక్కడ పడితే అక్కడ ఎలాంటి విషయాలు మాట్లాడొద్దు. ఏదన్నా ఉంటే మనలో మనం చర్చించుకుందామని గతంలో చాలా సందర్భాల్లో చెప్పిన నేపథ్యంలో ఇప్పుడు ఈ విషయం గురించి కూడా బయట మాట్లాడొద్దు అన్నప్పటికీ కూడా ఒక వీర వనిత మాట్లాడారు. సారీ గూడా చెబుతూ. నేనిలా మాట్లాడకూడదు. మా మా దగ్గర ఆంక్షలున్నాయి. కాకపోతే ఇప్పుడు నేను చేసిన తప్పేంటి? మీ దగ్గరున్నప్పుడేమో పునీతులైపోతారు. మా దగ్గరకొచ్చేసరికేమో వాళ్ళు పాపిష్టోళ్ళయిపోతారా? అంటూ అంటే అంతర్గతంగా జరుగుతున్న కుమ్ములాటల్ని, విభేదాలను మరోసారి ఆమె తెరపైకి తీసుకొచ్చారు. అంటే ఒకటి స్వర్ణ గారు, మనిద్దరికీ ఇబ్బందులు లేవు. కాబట్టి మనం నీతి సూత్రాలు బానే చెప్తాం. హ్మ్. అమరావతి హెడ్ క్వార్టర్‌లో కూర్చొని పదవుల్లో ఉండే వాళ్ళకి చాలా కంఫర్ట్‌గా ఉంటారు. వాళ్ళు నీతి సూత్రాలు బ్రహ్మాండంగా అందరూ బాగుండండి, కలిసిమెలిసి ఉండండి, గొడవలొద్దు. వాళ్ళ బాధ వాళ్ళ బాధ వాళ్ళది. కాబట్టి వాళ్ళ బాధలు ఎవడు పట్టించాలి? ఇది అసలు సమస్య. హ్మ్. కాబట్టి నీతులు చెప్పడానికి చాలా ఈజీ ఉంటుంది. రెండోది కోవర్ట్‌లు. వైఎస్ఆర్‌సీపీ కోవర్ట్‌లు ఎవడు చేర్చుకోమన్నాడు మిమ్మల్ని? వైఎస్ఆర్‌సీపీలో వస్తే ఎవడు చేర్చుకోమన్నాడు మిమ్మల్ని అంటున్నా. చేర్చుకుని మళ్ళీ కోవర్ట్‌లు అనడం ఏంటి? కాబట్టి కోవర్ట్‌లని తెలుసని చేసుకోకూడదు. నేను జగన్మోహన్ రెడ్డి గారు ఏమైనా సిఫార్సు లెటర్ ఇచ్చారా? కొంచెం తాత్కాలిక ఇబ్బందిగా ఉందండి. మా వాళ్ళు కొంతమంది చేసుకున్నాం ఏమని చెప్పినాడా? చెప్పలేదు కదా! కాబట్టి సమస్య ఆవురాబారు చేర్చుకున్నారు. సమస్యలొస్తున్నాయి. రెండోది 2 పార్టీల మధ్య సహజసిద్ధమైన గొడవలొస్తున్నాయి. ఎందుకంటే అవకాశాలు అందిపుచ్చుకోవడాలు, రేపు ఎలక్షన్స్ ఇవన్నీ వస్తున్నాయి. అవకాశాలు అందిపుచ్చుకోలేని బాధపడేవాళ్ళు వాళ్ళు బాధలు వ్యక్తం చేస్తారు. అన్ని అవకాశాలు ఉండేవాళ్ళు శాంతి సూత్రాలు చెప్తా ఉంటారు. ఇది నిరంతరం జరుగుతాయి. కాబట్టి బాలినేని గారు, రామచర్ల గారు రాజకీయ ప్రత్యర్థులు. వాళ్ళు రాజకీయ ప్రత్యర్థులుగా పరస్పర భిన్నమైన పార్టీల్లో ఉంటే ఎవరు రాజకీయాలు వాళ్ళు చేసుకుండేవాళ్ళు. ఈరోజు నీది, రేపు నాది అనుకుండేవాళ్ళు. ఇప్పుడు ఒకే గ్రూప్‌లో ఉండరు. కాబట్టి నాది అధికారం, నీది అధికారమే అంటారు. అక్కడ పంచాయతీ వస్తా ఉంది. కాబట్టి వాళ్ళిద్దరు ఎవరో ఒకరు సర్దుకునేంత వరకు ఈ గొడవలుంటాయి. ఇక్కడే కాదు రాష్ట్రం అంతా ఇట్లే ఉంటుంది. ఇట్లే ఉంటుంది. సర్దుకున్న బాగున్న వాళ్ళు నీతి సూత్రాలు, శాంతి వచనాలు అవలంబిస్తారు. కిందోళ్ళు అది అంగీకరిస్తూనే వాళ్ళు చేసిన ప్రొటెస్ట్ వాళ్ళు చేస్తా ఉంటారు. ఇది నిరంతర ప్రక్రియ జరుగుతా ఉంటుంది. అండ్ కూటమి పార్టీ కూడా ఒక సంయుక్త ప్రకటన విడుదల చేసింది. గొడ్డల పార్టీ వాళ్ళు కావాలనే ఒక ముసుగులో ఉండి టీడీపీకి సపోర్ట్ చేస్తున్నట్టుగా లేకపోతే టీడీపీ వాళ్ళగా కనిపిస్తూ జనసేన మీద కాస్త విరుచుకుపడడం. లేదంటే జనసేన ముసుగులో ఉండి టీడీపీకి సంబంధించిన వాళ్ళపైన విరుచుకుపడడం. ఇదంతా గొడ్డల పార్టీ చేస్తున్న ఒక అంశం. ముసుగులో ఉండి చేస్తున్నారు. తస్మాత్ జాగ్రత్త అని చెప్తున్నారు. అది ఎవరు చెప్తున్నారు? మీరు చేర్చుకునేది కిందోళ్ళు కాదు. కిందోళ్ళు ముర్రోని మొత్తుకుంటున్నారు కదా! ఎవరిని హ్మ్. చేర్చుకోవద్దని. మీరు అమరావతిలో కూర్చొని చేసి కండువా ఏసేసి, మళ్ళీ కింద వాళ్ళకి చెప్తే ఎట్లా? ఆ సూత్రాలు మీరు తెలుసుకోవాలి. చేర్చుకునేది కింద వాళ్ళు చేర్చుకుంటారు, పైన వాళ్ళు చేర్చుకుంటారు. ఇప్పుడు బాలినేని శ్రీనివాసరెడ్డి గారిని చేర్చుకునింది ఒంగోలు జనసేన వాళ్ళు, ఒంగోలు తెలుగుదేశం వాళ్ళా? పవన్ కళ్యాణ్ గారు చేర్చుకున్నారు. ఆయనంటే నాకు చాలా గౌరవం అని చెప్పినాడు. చేర్చుకునింది ఆయన. మళ్ళీ ఇప్పుడు వీళ్ళంటే ఏం లాభం ఉంది? వాళ్ళు మొత్తుకుంటున్నారు తెలుగుదేశం వాళ్ళు, జనసేనలు మొత్తుకుంటారు. ఊర్లు చేర్చుకోవద్దండి. మనం చాలు. మనం ఎక్కువైపోయినాం. బస్సు నిండిపోయిందనేసి. కాబట్టి ఈ పరిస్థితిలో వాళ్ళు చేర్చుకోవద్దంటే మీరు చేర్చుకున్నారు. చేర్చుకొని వాళ్ళకి సమస్య చెప్పి, మళ్ళీ ఇప్పుడు వాళ్ళు బాధపడతా ఉంటే వాళ్ళొచ్చేసారు, వీళ్ళొచ్చేసారు అది ఒక్కడినైనా సరే పైనే చేర్చుకుంటారు. కిందోళ్ళు ఎవరు చేర్చుకోరు. హ్మ్. కాబట్టి సమస్యకు కారణం మీరు, సమస్య పరిష్కరించాల్సింది మీరు. అది పరిష్కారమైనప్పుడు శాంతి వచనాలు చెప్పుకుంటా ఉంటే మీరు చెప్పుకుంటా ఉంటారు. వాళ్ళు చేసేది వాళ్ళు చేస్తుంటారు. కానీ నిజంగానే జనసేనకు సంబంధించిన కార్యకర్తలకు తగిన గౌరవం లభించడం లేదు. మమ్మల్ని మనుషుల్లా కూడా చూడడం లేదని నిజంగా జనసేన కార్యకర్తలే బయటకొచ్చి చెబుతున్న సందర్భం మనం చూస్తూనే ఉన్నాం. మరోపక్క జాతీయ స్థాయిలో లోకేష్ గారికి మంచి ఎలివేషన్ ఇస్తున్నారు. రైజింగ్ స్టార్‌గా చెప్తూ ఉన్నారు. మరి ఇంత కీలక పాత్ర పోషిస్తున్న పవన్ కళ్యాణ్ గారి పరిస్థితి ఏంటి? ఆయన ప్లేస్ ఏంటి? వాళ్ళలో కూడా ఆ ఇబ్బందికరం కనిపిస్తది కదా! మా నేత సంగతి ఏంటి అని. ఇప్పుడు రైజింగ్ స్టార్‌గా లోకేష్ గారిని ఎలివేషన్ చేస్తుండేది ఎవరు? జనసేన, బీజేపీవోళ్ళా? కాదు గదా! హ్మ్. తెలుగుదేశం పార్టీ వాళ్ళే గదా! వాళ్ళు చేసుకుంటారు. మీరు చేసుకోండి అంతే తప్ప, మా పరిస్థితేమో తెలుగుదేశం అడిగితే ఎట్లా? అంటే ఇప్పుడు ఆయన రైజింగ్ స్టార్ అండి. ఇప్పుడు లోకేష్ గారిని కాకపోతే ఎవరిని చేస్తారు? పవన్ కళ్యాణ్ గారు చేస్తారా తెలుగుదేశం వాళ్ళు? చంద్రబాబు నాయుడు గారి తర్వాత రాజకీయ వారసుడు ఎవరు? లోకేష్ గారు. భవిష్యత్తు ఆ పార్టీని నడపాల్సింది ఆయనే. ఆయన్ని కాకపోతే వేరే వాళ్ళని ఎందుకు చేస్తారు? 2 వాళ్ళేమన్నా జనసేన వాళ్ళు మా లోకేష్‌ని మీరు ఎలివేట్ చేయమని అడుగుతున్నారా? అడగట్లేదు కదా! వాళ్ళు చేసుకుంటున్నారు. మీరు చేసుకోవాలి. కాకపోతే వాళ్ళు అధికారం ఉంది చేసుకుంటే, మీ అధికారం లేకుండా చేసుకోవడం కష్టంగా ఉంది. అది అడగండి. మా వాటా మాకియ్యండి అని చెప్పండి. అంతే తప్ప లోకేష్‌ని వాళ్ళు చేసుకుంటున్నారు ఈళ్ళంటే అది కుదరదు కదా! హ్మ్. కాబట్టి రెండోది మీ గౌరవాన్ని మీరు కాపాడుకోవాలి. నా గౌరవాన్ని నేను కాపాడాలి. నా గౌరవాన్ని మీరు కాపాడడం, మీ గౌరవాన్ని నేను కాపాడడం కుదరదు. ఎప్పుడు కుదురుతుందంటే మీరు ఫస్ట్ నేను మీ గౌరవాన్ని పోకూడదని మీరు అనుకుంటే నేను సహాయం చేస్తాను మీకు. మీరనుకోకుండా నేనెంత సహాయం చేసినా మీ గౌరవం నిలబడదు. కాబట్టి జనసేన వాళ్ళ గౌరవాన్ని కాపాడుకోవాల్సింది వాళ్ళు. ఇప్పుడు
జనసేన కార్యకర్తలు ఏం కోరుకుంటున్నారు? మా భవిష్యత్తు ముఖ్యమంత్రి కావాలని కోరుకుంటున్నారు. అడిగితే కొడతాననే పద్ధతిలో ఆయన మాట్లాడుతున్నాడు. మామూలుగా చూద్దాంలే అని కూడా అనట్లేదు. విజయ్ గెలిస్తే ఈడ గెలిచిపోవాలనా? ఏదో ఎవరో పెళ్లికి కుక్కలాడావిడేందని ఏదేదో మాట్లాడేసినాడు. కానీ మీ కార్యకర్తలేమో మిమ్మల్ని ముఖ్యమంత్రి, మీరు తర్వాత మంత్రులు, తర్వాత మాకు అవకాశాలు కావాలని కోరుకుంటున్నారు. వాళ్ళు ఎట్ట సర్దారో సర్దండి తప్ప దానికి ఏం చేయలేం. కానీ ఇక్కడ జనసేన నుంచి ఆ ప్రాబ్లమ్ ఉంది. కింద పైన పడుతున్నారు. బట్ ఇది కంటిన్యూ అవుతుంది భవిష్యత్తులో కూడా. అండ్ సార్ మరోపక్క స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్న నేపథ్యంలో దానిపై చంద్రబాబు నాయుడు గారు చాలా క్లారిటీగా ఉన్నారు. ప్రత్యక్ష పద్ధతిలోనే మరలా జరపాలని ఆశిస్తున్నారు. అంటే స్వయంగా నేరుగా మేయర్‌ని ఎన్నుకునే విధంగా. ఎలా ఉండబోతుందంటారు? లాభ నష్టాలేంటి? లేదు మామూలుగా ఖచ్చితంగా ఈ ఎన్నిక ప్రతిపక్షానికి కొంత ప్రయోజనకరంగా ఉంటుంది. అంటే 2 ఓట్లుంటాయి. ఇంతకుముందు 50 మంది, తిరుపతిలో 50 కార్పొరేటర్లున్నారు. 50 కార్పొరేటర్లు, 50 మంది కార్పొరేటర్లు. దాంట్లో మెజారిటీ కార్పొరేటర్లు మేయర్‌ని, డిప్యూటీ మేయర్‌ని ఎన్నుకుంటారు. ఈసారి అట్లుండదు. 50 మంది కార్పొరేటర్లు పోటీ చేస్తారు. కార్పొరేటర్‌తో సంబంధం లేకుండా ఒక వ్యక్తి మేయర్‌ని డైరెక్ట్‌గా పోటీ చేస్తాడు. అప్పుడు ప్రజలకు 2 ఓట్లుంటాయి. స్థానిక కార్పొరేటర్‌కి ఒక ఓటేస్తారు. మేయర్‌కి ఒక ఓటేస్తారు. అప్పుడు ఒక ప్రయోజనం ఏంటంటే మేయర్‌ని అవిశ్వాసం పెట్టే గోలుండదు. ఇంకా ఆయన వాళ్ళ జోలికెళ్లరు. అవిశ్వాసం పెట్టేదానికి రైట్ ఉండదు. కాకపోతే మెజారిటీ కార్పొరేటర్లు లేదనుకుంటే తీర్మానాలవుతాయి. తీర్మానాలు ఆపేయొచ్చు తప్ప వాళ్ళు రాజీనామా చేస్తే తప్ప వాళ్ళేం చేయలేరు. అవిశ్వాసం పెట్టడం తప్పుతుంది. అంతకు మించిన అదనపు ప్రయోజనమే ఉండదు దీంట్లో. హ్మ్. నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే డైరెక్ట్‌గా మేయర్ ఎలక్షన్, డైరెక్ట్‌గా మున్సిపల్ చైర్మన్, డైరెక్ట్‌గా జడ్పీ చైర్మన్ ఎన్నిక జరిగిందనుకోండి. ప్రతిపక్షానికి కొంత అడ్వాంటేజ్. కార్పొరేటర్లు మా తిరుపతిలో 50 మంది ఉన్నారు. 50 మందిలో ఒక 2 ఏమో జరగలేదనుకో 48. దాంట్లో ఒకరు తెలుగుదేశం వాళ్ళు గెలిచినారు. 47 మంది వైసీపీ కార్పొరేటర్లు, ఒక తెలుగుదేశం కార్పొరేటర్ డిప్యూటీ మేయర్ అయిపోయినాడు. ఒకరితో. అంటే ఎట్లుంటుంది? అధిక వైసీపీకి సంబంధించిన చాలా మంది కార్పొరేటర్లు అట్లా లాక్కున్నారు. వాళ్ళు పోయినారో, ఈళ్ళు లాక్కున్నారో 2 జరిగినాయి. పోయినోరుండారు, లాక్కున్నోరుండారు. రేపు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తిరుపతిలో 50 కార్పొరేటర్లు అనుకుందాం కాసేపు. 27 వాళ్ళు గెలిచి 23 తెలుగుదేశం గెలిచిందనుకోండి. అప్పుడు కూడా మేయర్‌గా వైసీపీ వాళ్ళు గెలవలేరు. లేదనంటే ఈ 48లో ఒకటి గెలిచిన వాళ్ళు డిప్యూటీ మేయర్ అవ్వలేంది. 23 వచ్చిన తర్వాత ఇంకో 4 లాక్కోరా. మళ్ళీ ఎమ్మెల్యే, లోకల్ అవన్నీ ఓట్లుంటాయి. కాబట్టి ప్రతిపక్షానికి మెజారిటీ కార్పొరేటర్లు గెలిచినా, 1, 2 గెలిచినా నిలబెట్టుకోలేని పరిస్థితి. అదే డైరెక్ట్‌గా మేయర్ ఎలక్షన్ జరిగితే ఆ ఓట్లు పడితే మేయర్ అయిపోస్తారు. మళ్ళీ వాళ్ళు ఏం చేయలేరు. సో, ప్రతిపక్షానికి ఇది కొంచెం అడ్వాంటేజి. వెసులుబాటు ఉంటుంది. అధికార పార్టీకి కొంత డిసడ్వాంటేజ్ ఉంటుంది. ఒకే ఒక ప్రయోజనం ఏంటంటే అవిశ్వాస తీర్మానాలు భవిష్యత్తులో ఉండవు. ఇంతకు మించిన ప్రయోజనం దీంట్లో ఏమి ఉండదు. హ్మ్. సార్ మరోపక్క రాజమండ్రిలో జరిగిన మెడికో హత్యకి సంబంధించి ఇప్పటికీ కూడా పోలీసుల వైఖరి పట్ల, వాళ్ళ ప్రవర్తన పట్ల ఆరోపణలు ఎదుర్కొంటూనే ఉంటున్నారు. నంబర్ ప్లేట్ కనిపించలేదంటున్నారు. అంటే వెనకాల ఏదో జరుగుతోంది. ఎవరి అండో ఉంది. లక్షల్లో చేతులు మారాయి. ఈ ఈ రకమైన ఆరోపణలకి ఏం చెప్తారు? సత్వర డెసిషన్స్ ప్రభుత్వం నుంచి రానప్పుడు, ఇట్లాంటి విషయాల్లో కఠినమైన నిర్ణయాలు రానప్పుడు అనుమానాలు ఆటోమేటిక్‌గా వస్తాయి. ఒకటి ఒక పబ్లిక్‌గా ఒక మెడికో విద్యార్థినిని ఇంత దారుణంగా చంపేయడం అనేది భయానక వాతావరణం. ఆ సమయంలో దానిపైన సత్వర న్యాయం కావాలని సమాజం కోరుకుంటుంది. ఏ కారణం రీత్యా సత్వర న్యాయం జరగకపోయినా వెంటనే వచ్చేది అనుమానం. ఎవరో ఇన్‌ఫ్లుయెన్స్ చేస్తున్నారని. కానీ ప్రభుత్వాలు ఆలోచించాల్సింది ఇదే. ప్రజలకు విశ్వాసాన్ని పొందాలి. ప్రభుత్వం చాలా సీరియస్‌గా ఉంది అనే భావన కలగాలి. దానికి అడగొడితే ఎవడో కొట్టేయమని నేను అనను. పద్ధతిగానే చేయాలి డెమోక్రటిక్ గానే. కాకపోతే ప్రజలకు విశ్వాసాన్ని పెంపొందించే పద్ధతిలో ఉండాలి. మెడికో విషయంలో ప్రభుత్వం మరింత ప్రజలు ఏదైతే ఆవేదనతో ఉన్నారో వాళ్ళని అడ్రెస్ చేయాలి. చనిపోయిన అమ్మాయి కాదు ఇక్కడ ఇంపార్టెంట్. చనిపోయిన అమ్మాయిని తిరిగి తెచ్చుకోలేము. అమ్మాయిని చూసిన ప్రతి అమ్మాయి ఏమనుకుంటుంది? అవును. లేదా అమ్మాయిని చూసిన ప్రతి పౌరుడు ఏమనుకుంటాడు? భయం ఉంటుంది. మా పరిస్థితి ఏంటని. వాళ్ళకి భరోసా కల్పించాలి. ఇప్పుడు మనిషి చనిపోతే ఆడికి పోయేది ఎందుకు? చనిపోయిన వాడిని చివరి చూపు చూడాలని ప్రేమతో కూడా పోతారు. కానీ అన్నిటికన్నా మించి ఆయన చుట్టూ ఉన్న కుటుంబ సభ్యులను పరామర్శించడం పెద్ద ఇంపార్టెంట్. వాళ్ళకి ధైర్యం చెప్పడం ఇంపార్టెంట్. అదే చనిపోయినప్పుడు జరిగే ప్రక్రియ. కాబట్టి చనిపోయిన అమ్మాయి చనిపోయింది. బాధాకరం. వందలాది మంది మహిళలు, లక్షలాది మంది మహిళలు చూసేవాళ్ళు భయపడుతున్నారు. మా పరిస్థితి ఏంటని. వాళ్ళకి భరోసా కల్పించే పద్ధతిలో ప్రభుత్వం వ్యవహరించాలి. ఆ వైపుగా ఆలోచించాలి. ఈ విషయంలో మరింత స్పీడ్ పెంచాలి. ఎంత స్పీడ్ పెంచుతారనేది ఇంపార్టెంట్ కాదు కానీ,
ప్రజలకు అపనమ్మకం కలగకుండా బాగుంది ప్రభుత్వం గట్టిగా చేస్తా ఉంది అనే నమ్మకం కలిగించే పద్ధతిలో అయితే వ్యవహరించాలి. అండ్ సార్ వెన్స్‌డేకొచ్చాము. మరలా మంగళవారం అప్పులకి సంబంధించిన ఒక లిస్ట్ అయితే బయటకొచ్చింది. 26 నెలల్లో 3,68,126 చేరింది. మళ్ళీ 3,800 కోట్లు అప్పు అంటున్నారు. అంటే ఒక రోజుకి 472 సుమారుగా అప్పు కనిపిస్తోంది. మీరు లెక్కలేసుకొని కూడుకుంటే చెప్తా ఉండాలి వారం వారం అంతే. తెగిలిందేమి లేదు. ఎందుకంటే ఈ సంవత్సరం సార్. ఈ సంవత్సరం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నడుస్తున్న ఫైనాన్షియర్‌లో ద ఒక అంచనా ఏసింది. 12 నెలలకు గాను ఇంత ఆదాయం వస్తుంది. హ్మ్. ఇన్ని కేటాయింపులు చేస్తామని. మొదటి 3 నెలలు ఫస్ట్ క్వార్టర్ అంటారు. 4 క్వార్టర్స్‌లో. అంటే 25% ఆదాయం రావాలి. 58,000 కోట్ల ఈ 3 నెలల్లో రావాలి. ఎప్పుడు ఏప్రిల్, మే, జూన్ 3 నెలలకు గాను 58,000 కోట్లు రావాలి. ఎంతొచ్చిందో తెలుసా? 39,000 కోట్లొచ్చింది. దాదాపు 29,000 కోట్ల రాలా. అంటే దీనేం చేయాలి ప్రభుత్వం? అప్పు చేయడం తప్ప ఇంకో మార్గం లేదు. 75,000 కోట్లు లోటు వస్తుందని అంచనా వేశారు. 75,000 కోట్లు 1 ఇయర్‌లో లోటు వస్తుంది. ఆ లోటుని అప్పు చేస్తామని చెప్పినారు. కానీ పరిస్థితి చూస్తా ఉంటే 1,30,000 కోట్లు అప్పు చేయాల్సొస్తా ఉంది. ఈ నడుస్తున్న పరిస్థితి చూస్తే. హ్మ్. కాబట్టి ఇది కనపడుతున్నప్పుడు ఇంక మీరు అప్పు చేసారంటే మంగళవారం అప్పు చేయండి. ఇంక చేయక ఏం చేస్తారు? అనుకున్న అంచనాల ప్రకారం ఆదాయం రావట్లేదు. ఆశలేమో ఎక్కువ కల్పించేసినారు. ఖర్చేమో ఎక్కువ పెట్టుకున్నారు. ఆదాయానికి, ఖర్చుకి పొంతన లేని కారణంగా అప్పులు వారం వారం ఉంటాయి. ఇంకా ఇంకా పెరుగుతాయి. ప్రభుత్వాలు ఎక్కడో ఒక చోట కాస్ట్ చెకింగ్ చేసుకునేంత వరకు ఇది తప్పదు. ఇది రాష్ట్రానికి అంత మంచిది కాదు. థాంక్ యూ సో మచ్ సార్. మీ అభిప్రాయాలు పంచుకున్నారు. థాంక్ యూ. ఇది ఇవాల్టి రియాలిటీ చెక్. స్టే ట్యూన్డ్.